లేదా? మీకే సమస్యలు ఉన్నా డిపార్ట్మెంట్లుగా కానీ పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి మన ఆర్డీఓ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ తెలుసు, నెలలో మూడో శనివారం మనం స్వచ్ఛారణ స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతివారం జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇది కూడా జూన్ 19 వరకు కూడా ఈ కార్యక్రమాలు, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్ని ఎంచుకొని ఈ క్లీన్ స్వీప్ అనేది జరుగుతుంది. మనకి రీసెంట్గా ఈ స్వచ్ఛ సర్వేక్షణ అనేది కార్యక్రమము నేషనల్ వైడ్గా కూడా జరుగుతుంది. అన్ని కూడా ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చింది, అటెండ్ అయ్యి ఈ పచ్చదనంలో భాగంగా ఒక చెట్టు నాటడం ఇట్లాంటివి టౌన్లో కూడా ఎక్కడెక్కడైతే మనము ప్లాంట్స్ వచ్చింది ఎరెక్ట్ చేయడానికి అనుకూలమైన ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మన మున్సిపల్ కమిషనర్ గారి సారథ్యంలో ఇవన్నీ కూడా చేస్తామని చెప్పని మీకు మనవి చేస్తూ, మనము మన పరిసరాలు మన పట్టణాలు వీటిల్లో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ జూన్ 19 వరకు ఒక్కొక్క వారంలో ఒక్కొక్క ఇష్యూస్ మీద ఐడెంటిఫై చేస్తూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో భాగంగా ఈ మొదటి వారము ఈ డ్రైనేజ్ కాలువలు వచ్చింది. ఎక్కడైనా పొడికలు ఉంటే ఇప్పుడు వచ్చేటటువంటి రెయినీ సీజన్లో ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేషన్ అయ్యి రోడ్డు మీదకి వచ్చి దాని ద్వారా వచ్చేటటువంటి ఏ రకమైనటువంటి వ్యాధుల నివారణకు ముందస్తుగానే అన్ని డ్రైన్స్ను మనం క్లీన్ చేయటం, అట్లానే ఎక్కడ బల్క్ వేస్టేజ్ ఉంటే అపార్ట్మెంట్స్ దగ్గర కానీ మార్కెట్స్ దగ్గర కానీ ఒకప్పుడే